ఇది కనుక వేసుకుంటే ఇది లాభదాయకమైన పంట. కాకపోతే ఏంటంటే దీనికి కొంచెం ఇక దాన్ని కూడా కొడతాను మందులు. ఇప్పుడు దీనికి మన అగ్గి తెగులు కానీ దానికన్నా దీనికి ఒక జే కొట్టుడు 3 రోజులు ఎక్కువ, దోమ మందు 2 సార్లు కొట్టాల్సి ఉంటుంది. దీనికి ఒక 5 సార్లు స్ప్రే చేసే ఎక్కువ ఉంటుంది దాని తేడా. అంతేకాని అంటే దిగుబడి దీనికి ఎక్కువ వస్తాయి పైసలు. రైతులకు, రైతు ప్రేమికులకు నమస్తే. నేనండి మీ హెచ్ఎంఆర్. మీరు చూస్తున్నారు హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు వచ్చేసి వరంగల్ ఉమ్మడి జిల్లాలో రైతన్న సాగు చేస్తున్న మేల్ ఫీమేల్ ఈ వరి సాగులో మనం ఉన్నామండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి అన్నగారు వచ్చేసి ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు, ఈ మేల్ ఈ ఫీమేల్ ఈ వరి సాగు చేసుకోవడం ద్వారా లాభ నష్టాలు ఏమిటి అనేది మొత్తం కూడా మనము ఈ అన్నగారి మాటల్లోనే ఇందామండి. చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళ్తుంది. అన్నగారు నమస్కారం. నమస్తే అండి. అన్న మీ యొక్క ఏరియా, మీ యొక్క పేరు? నా పేరు వచ్చేసి రమేష్ అండి. మా విలేజ్ వచ్చేసి వెలంపల్లి, పరకాల మండలం, ఉమ్మడి వరంగల్ జిల్లా. ఓకే అన్న, మీరు వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారు? మేము ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అండి. ఓకే అన్న, ఈ మేల్ ఫీమేల్ అనేది మీరు ఎలా చేస్తున్నారు, దీన్ని ఎలా సాగు చేస్తున్నారు, ఇందులో ఉన్నటువంటి లాభ నష్టాలు ఏంటన్నా? ఈ మేల్ ఫీమేల్ అనేది ఫస్ట్ మనం వచ్చేసి మేలు విత్తనాలు మూడు సార్లు పోసుకోవాలండి. విత్తనం నారు తర్వాత పోసుకున్నాక ఒకసారి మళ్ళీ ఫిమేల్ పోపిస్తారు. ఫిమేల్ పోపించినాక ఒక నెల లోపు నాటేయాలి. నాటేపిస్తే వాళ్ళు ఒక దారాలు గిట్టిస్తే దాన్ని బట్టి వేయాలి. ఇది ఒక మాది సాగు విస్తీర్ణం వచ్చేసి 3 ఎకరాలు. 3 ఎకరాల విస్తీర్ణం 3 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసినాం మేల్ ఫీమేల్ అనేది. ఇందులో ఇది వచ్చేసి క్వింటాల్కు 12,000 రూపాయల చొప్పున పోతుంది. ఓకే అన్న, అంటే మనం దీన్ని వచ్చేసి ఒంటి కర్రగా వరి నాట్లు వేసుకోవాలన్నా మనం ఇలా వేసుకోవాలి? ఒక్కొక్క పోస ఒక్క పోసతోటే వేస్తారండి. అంటే దాదాపుగా ఎన్ని వస్తాయన్న పిలకలు అనేవి? ఇక పిలకలు అనేవి వస్తాయి చూడండి, వస్తాయి పిలకలు అనేవి ఒక్కడే గంట. దాదాపుగా వచ్చేసి ఒక 20 నుండి 40 ఉంటాయి. ఇంక ఇది కడకాయ లోపల బాగున్నది. అంటే దాదాపు ఒక ఎకరానికి ఎన్ని కింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్న? ఈ ఎకరాన్ని అంటే యావరేజ్ అంటే మొత్తం టోటల్ రైతుల మన ఇదైతే నాకైతే 14 క్వింటాలు 15 క్వింటాలు వస్తాను అనుకుంటున్నా. కాకపోతే మా పోయిన సంవత్సరం అయితే ఇంకా 16, 18 కూడా వచ్చింది. మేము ఒక 5-6 సంవత్సరం చేస్తున్నాం. ఈ సంవత్సరం కొంచెం వాతావరణం అంటే ఇదైతే బాగానే ఉన్నది. కాకపోతే నేను 14 నుంచి 15 వస్తాను అనుకుంటున్నాను. ఇదైతే అంటే ఇప్పుడు ఈ విత్తనాలు వాళ్ళే కొంటారా లేకుంటే మనకి ఎట్లా అన్నట్టు దీంతో టైఅప్ అవుట్ ఎట్లా? ఈ విత్తనాలు అనేది డీలర్ ఉంటారండి. డీలర్ ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, మనకు ఆర్గనైజర్ ఉంటాడు. మనకు కంపెనీ తోటి మనకు టైఅప్ ఉండేది. మా ఒక్కొక్క సీడ్కు ఒక్కొక్క ఆర్గనైజర్ ఉంటాడు. ఆర్గనైజర్ వచ్చి రైతులను అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి వాళ్ళే మొత్తం మన పెట్టుబడి కానీ ఇస్తారా, మీకు విత్తనాలు ఇస్తాం, విత్తనాలు ఇచ్చి స్టార్ట్ చేస్తే మన నారు పోసిన కాంచి స్టార్ట్ చేస్తే కోసేదాకా ఆయన యజమాన్య పద్ధతులని వాళ్ళే చూసుకుంటారు. మనం ఏంటంటే మనం ఒక లేబర్ పెట్టి నాటేసుడు, మన మందులు కొట్టుకుంటూ మన ఇది హార్వెస్టర్ కూడా మనది. ఈసారి పోయిన సంవత్సరం హార్వెస్టర్ వాళ్ళదే ఉండే, ఈ సంవత్సరం హార్వెస్టర్ కూడా మనది. విత్తనాలు పడకపోయేదాకా వాళ్ళ యొక్క పర్యవేక్షణలోనే ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు ఏమైనా కానీ ఏదో పురుగున్నప్పుడు వాళ్ళు సజెషన్ చేస్తారు, మనం మందులు కొట్టుకుంటూ పోవాలి. వాళ్ళు వచ్చి వాళ్ళు పరీక్షిస్తారు. వాళ్ళు వచ్చి చేలను చూసి ఇది ఉన్నది కొడుకోమంటారు. ఓకే అన్న, అంటే ముఖ్యంగా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఈ వరి సాగులలో ఎక్కువగా ఈ ఆకు చుట్టు పురుగు, ఈ కాండం తొలచు పురుగు, ఈ శనగపచ్చ పురుగు సమస్యలు అంటే చాలా అధికంగా వస్తున్నాయి. కానీ ఇందులో అలాంటి సమస్యలు ఏం కూడా లేవు అన్న? అదే నేను ఏం చేశానంటే దీనికి ఇప్పుడు మనకి ఎప్పుడు మెయిన్ గనక వచ్చినప్పుడు ప్యాడిక్ అనేది గనక వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి. వచ్చినాక కొడితే ఇప్పుడు ఏదైనా వచ్చినాక కొడితే తగ్గదు. అది గనపురుగు అనేది లోపల ఉంటుంది, ఆ కాండం లోపల చూసుకొని పోతుంది. కాండం లోపల ఉన్నప్పుడు మనం గనక వచ్చినప్పుడు అబ్జర్వ్ చేసుకొని నేను ఏంటంటే ఇది ఇక వాళ్ళు చెప్పండి నా సొంత నిర్ణయంతో నేను ఒక నోవా అగ్రిటెక్ వాళ్ళ మందులు వాడతా. అప్పుడు నేను మిర్చి గిట్ల వేసినప్పుడు ఈ సంవత్సరం వేయలేదు. ఆ మిర్చి గిట్ల వేసినప్పుడు వాళ్ళ యొక్క మందులు నాకు పనిచేసేది అన్నట్టు. ఆ నోవా అగ్రిటెక్ వాళ్ళకు మన డిఫెండర్ అనే మందు ఇచ్చారు నాకు. ఆ గనక వచ్చినప్పుడు దీనికి స్ప్రే చేయడం జరిగినది. స్ప్రే చేయడం జరిగితే దీనికి ఇప్పుడు ఆ వాస్తవానికి మీరు అన్నది వాస్తవం, మీరు మంచి క్వశ్చన్ వేసారు. దాదాపుగా ఈ సీడ్ కానీ వేరే లోకల్ వారి వేసినా కానీ కూడా కానీ కొంచెం ఈసారి ఊసపోయినాయి, తెల్లగొలుసు అయినాయి, సానా పురుగు అటాక్ అయింది. నాకు ఆ డిఫెండర్ కొడితే నోవా అగ్రిటెక్ వాళ్ళ డిఫెండర్ కొడితే గైన పురుగు కానీ ఆకు చుట్టూ పురుగు కానీ ఏది లేదు. వాస్తవానికి ఇది 3 ఎకరాల ప్లాట్ మాది. 3 ఎకరాల ప్లాట్ నువ్వు ఆల్రెడీ లైవ్ లో అవపడుతుంది. ఆల్రెడీ ఇది హార్వెస్టర్ కోసుకునే టైం వచ్చింది. తెల్లగొలుసు అనేది తక్కువ ఉన్నది, అసలు దాదాపుగా లేనే లేదు. కాకపోతే ఏంటంటే ఒక 5% ఉన్నట్టున్నది. అది కామన్ ఉంటుంది. దాదాపుగా 20%, 25% పోయినాయి. ఈ నోవా అగ్రిటెక్ వాళ్ళ డిఫెండర్ మాత్రం నేను కొట్టుకున్నా బాగా పనిచేసిందని అయితే అనుకుంటున్నా. బాగుంది. ఓకే అన్న, దీని ఒక పంట కాలం ఎన్ని రోజులు ఉంటుంది అన్న ఈ క్రాప్ది? ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఇది జనవరి మన 15కి వేసిన, అంటే నారు పోసింది కాక నాటు వేసినది జనవరి 15. అంటే ఇప్పుడు ఇదేది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ నెలాఖరుకు వస్తా హార్వెస్టింగ్ అవుతుంది. ఇక
అంటే దాదాపు 120 రోజుల పంట. 120 రోజుల పంట దాదాపుగా. అంటే దాదాపుగా అన్న మీ ఏరియాలో ఎక్కువ ఎలాంటి పంటలు వేస్తారన్న? కాటన్ బాగా పెడతారండి. మిర్చి అంటే ఆధారం మిర్చి బాగానే పడదు కానీ ఈ సంవత్సరం మిర్చి చాలా తక్కువ పడ్డది. ఇక కాటన్ తీసేసి మళ్ళీ రబీలో మక్క వేస్తారు. అది కూడా మేల్ ఫీమేలే మా కాడ 80% పడుతుంది. లోకల్ అనేది 20% పడుతుంది. ఇప్పుడు ఈ వరిలో కూడా మా కాడ 70% ఈ మేల్ ఫీమేలే పడుతుంది, 30% లోకల్ పడుతుంది. అన్న ఇప్పుడు ఈ మేల్ ఫీమేల్ కూడా మనము ఈ నార్మల్గా వేసే ఈ వరికి మధ్యలో తేడాలు ఏంటి అన్న? ఇక తేడాలంటే కొంచెం దీనికి ఈ మందులు కొట్టుకున్నప్పుడు రిస్క్ ఉంటుంది. ఇక నార్మల్గా వేసేదంటే కొంచెం అది వాతావరణం ఎట్లున్నా కూడా అది పడుతుంది. ఖచ్చితంగా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేసుకునే వాటర్ సోర్స్ ఉండాలి ఫస్ట్. దీనికి వాటర్ నీటి వసతి ఉన్న రైతులు ఇది కనుక వేసుకుంటే ఇది లాభదాయకమైన పంట. ఓకే అన్న, మరి ఈ వీడియో చూసే రైతులకు ఈ మేల్ ఫీమేల్ ఈ వరి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే దీన్ని పెట్టుకోవచ్చా అంటే ఏంటి మీ యొక్క సూచనలు? అంటే ఇప్పుడు మేల్ ఫీమేల్ అంటే వాళ్ళ ఏరియా, ఇప్పుడు వాళ్ళ ఏరియా బట్టి వాళ్ళ ఆర్గనైజర్ని బట్టి, ఇప్పుడు కంపెనీ డైరెక్ట్ ఇప్పుడు ఐకేపీ సెంటర్ అండి. ఇప్పుడు మీరు అడిగిరా నాకేం లోకల్ వారికి అది ఐకేపీ సెంటరు. మనకి ఎంత పడినా దిగుబడి ఎక్కువ పడినా తక్కువ పడినా మనం తీసుకోకపోతే ఐకేపీ సెంటర్ పోతే ఆ గవర్నమెంట్ ఓ రోజు వెనుక ముందు డబ్బులు పడతాయి. ఇది మీది ఏంటంటే ఇది నీటి వసతి సౌకర్యం ఉన్న రైతులు సజెషన్ ఏంటంటే నీటి వసతి ఉండాలి. కంపెనీ మంచి ఎంచుకోవాలి, ఆర్గనైజర్ మంచిగా ఉండాలి. దీనికి మెయిన్ ఇప్పుడు మన కంపెనీ డైరెక్ట్ అప్రోచ్ అయితే లేదు. ఆ కంపెనీ మీద ఆర్గనైజర్ నమ్ముతుంది. ఆర్గనైజర్ కనుక నీకు అవైలబుల్ ఉండి నీకు మంచిగా అన్ని ఫైనాన్స్ ప్రకారంగా అన్ని డబ్బులు ఇస్తారనుకుంటే నువ్వు ఈ లోకల్ కానీ ఇది పెట్టుకుంటే మంచిదే. అది నా సజెషన్. బాగుంటుంది. అంటే ప్రతి ఒక్కరు అయితే వేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు అయితే వేసుకోవాలి. అంటే మెయిన్ ఆర్గనైజర్, అంటే మెయిన్ దీనికి ఆర్గనైజర్. మన విత్తనాలు పెట్టేటప్పుడు నువ్వు కంపెనీ అనుకోవాలి. ప్లస్ ఆర్గనైజర్ మంచిగా కాదని అనుకోవాలి.